మెర్జోరీ టైలర్ ఆమె రీసెంట్గా కాంగ్రెస్ నుంచి రిజైన్ చేశారు కదా. రిజైన్ చేసే ముందు ఆమె ఒక బిల్లు 6937 ఏదో సంథింగ్ ఒక బిల్లు కాంగ్రెస్లో పెట్టారు. ఏంటి అంటే H1B కంప్లీట్గా స్టాప్ చేయాలి, ఓన్లీ 10,000 క్యాప్ పెట్టాలి. ఆ 10,000 కూడా మళ్ళీ గ్రీన్ కార్డులు అవన్నీ ఉండకూడదు, వాళ్ళ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి, ఇంటూ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ బిల్లు పెట్టారు కదా. ఆ టెక్సాస్లో H1B ప్రాబ్లం చాలా ఉంది. ఒక్క ఇంట్లో అంటే ఒక ఇల్లుని ఆఫీస్ లాగా చేసి 66 మెంబర్స్ పనిచేస్తున్నారని చెప్పేసి చెప్పటము. అసలు H1B ఫ్రాడ్ చాలా ఘోరంగా జరుగుతుంది. దీన్ని కనుక ఈ ఫ్రాడ్ని కనుక స్టాప్ చేయాలి అంటే కాంగ్రెస్ సీరియస్గా నా బిల్లు పాస్ చేయడానికి ఆలోచించాలి అని చెప్పి ఆమె చెప్పింది. సో ఒక్కసారి ఆమె ఎక్స్పోస్ట్లో పెట్టినటువంటి వీడియో మనం చూద్దాము, చూసి మళ్ళీ డిస్కస్ చేద్దాం. Remember this map that shows a significantly larger amount of H-1B visas here in Texas than anywhere else in the country? And as of 2024 has approved over 400,000 H-1B visa applicants. 2024లో 400,000 H-1B visas approvals అయినాయి అంట. And as of 2025 has approved over 700,000 H-1B applicants in Texas. Now you're probably asking yourself, where do these people work? Do they work at places like this? Cute little 4-bedroom, 3-bath houses that are registered to 2025లో 700,000 అంట. మరి అంటే క్రిటిక్స్ కూడా కొన్ని సోషల్ మీడియా పోస్టులలో అంటే దీనికి పర్టికులర్ సంబంధించిన దానికి వాళ్ళు పెట్టింది ఏంటంటే అసలు 700,000 ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పి పెట్టారనమాట. బట్ ఈమె చెప్పడం ఏంటంటే వీళ్ళంతా ఎక్కడ పని చేస్తున్నారో చూసారా అని చెప్పేసి ఒక అడ్రస్ పెట్టింది, 130 డార్బోన్ లేన్ ఇర్వింగ్ టెక్సాస్ అని చెప్పేసి. సో జస్ట్ చిన్న హౌస్ లాగా ఉంది. 6 H-1B applicants. They apparently run a tech company out of this house. This isn't just happening in Irving. It's happening in Irving, Plano, Las Colinas, Frisco, McKinney, Prosper, and more. Because North Texas has... ఆ ఇంట్లో టెక్ కంపెనీ రన్ చేస్తున్నారు. ఆ కంపెనీలో 66 మెంబర్స్ H1B వాళ్ళు పనిచేస్తున్నారు అన్నట్టు ఆమె చెప్తుంది అనమాట.